నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. నగరపాలక సంస్థలో 1889 మందికి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంకా అర్హులైన వారు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి. ఒంగోలు మండలంలో ప్రజా సాధికారత సర్వే 80% పూర్తయిందన్న తహసీల్దార్ శ్రీకాంత్. ఈ నెల 15 లోపు సర్వే పూర్తి చేస్తామని వెల్లడి. ఘనంగా మాజీ ఎమ్మెల్యే పొరుగుపాటి కోటేశ్వరరావు 28వ వర్ధంతి. ఆయన సేవలను కొనియాడిన ఆత్మీయులు, పార్టీ నాయకులు. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా 1889 మందికి పింఛన్లు మంజూరు చేశామని జనార్దన్ చెప్పారు. ఇంకా ఎవరికైనా పింఛన్లు రాకపోతే దరఖాస్తు చేస్తే తప్పనిసరిగా మంజూరు చేయిస్తానన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తాను అనూహ్యమైన అభివృద్ధిని చేస్తుంటే కొందరు పనిగట్టుకుని పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని దామచర్ల జనార్దన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు బొమ్మినేని మురళి, కపిల్ బాషా, తెలుగు మహిళా నాయకురాలు టి అరుణ, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, తెలుగుదేశం నాయకులు జూటూరి కృష్ణ, రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా ఈరోజు చాలా మంది మేము జనపాట కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది మాకు పెన్షన్స్ రావట్లేదు మాకని చెప్పేసి చాలా మంది ముసలి వాళ్ళు కానీ వీళ్ళ వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా భర్త చనిపోయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది మాకు చెప్పడం జరిగింది. 100% ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి పెన్షన్స్ వచ్చేటట్టుగా మనం చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా మనకి చంద్రన్న బీమా పథకం అని చెప్పేసి ఒకటి లాంచ్ చేయడం జరిగింది. దానికి ఈరోజు మనకి రాష్ట్రంలోనే 5 కోట్ల మంది ఉంటే 2 కోట్ల మందికి ఈరోజు ఆ బీమా పథక ఇన్సూరెన్స్ పాలసీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దానికి నిన్న కూడా మన ఒంగోలులోనే మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా దాన్ని ప్రారంభించారు. దానికి మన ఒంగోలులో అయితే 10,30,000 మందికి ఈరోజు దాంట్లో అర్హులు ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీలో వాళ్ళందరినీ కూడా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో 137 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 300 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కడతా ఉంది. దీంట్లో చూసుకుంటే మన దగ్గర కూడా ఎవరైతే ఇన్సూరెన్స్ లో దాంట్లో ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళు 15 రూపాయలు కడితే వాళ్ళు ఎలిజిబిలిటీ వచ్చేటట్టుగా ఈ పాలసీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నా దగ్గరికి ఎవరైతే వచ్చారో కార్పొరేషన్ కి ఎవరు వచ్చారో 1500 మందికి ఈ రోజు G+1 హౌసెస్ కూడా ఇస్తున్నాం. ఒక 500 మందికి ఎవరైతే స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకోలేక డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక 3.5 లక్షల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం నుంచి ఇప్పించి బ్యాంకుల ద్వారా వాళ్ళకు కూడా ఈ రోజు ఇల్లు కట్టుకునేటట్టుగా దాన్ని కూడా మనం 500 శాంక్షన్ చేసినట్టు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడెక్కడి నుంచో ఈ రోజు ఏదో వృత్తి కోసమో లేకపోతే ఉపాధి కోసమో మీరు అందరూ కూడా ఈ రోజు పట్టణాలకు వచ్చారు. ఈయనకు వచ్చిన తర్వాత మీ అందరికి కూడా ఇంకా కూడా ఇల్లు లేకుండా ఇబ్బంది పడతా బాడిగలలో కూడా చాలా మంది ఉంటారు, గడవలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హౌసెస్ ఇవ్వడానికి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా మీకు అందేటట్టుగా పూర్తి సహకారం అందిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదివరకు ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ప్రభుత్వం ఏ విధంగా ఉంది అని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పోయినసారి 15 సంవత్సరాలు శాసనసభ్యుడు ఉన్నాడు. ఏం చేశారనేది కూడా ఈ సందర్భంగా నేను కడుగు క్వశ్చన్ చేస్తున్నా. 15 సంవత్సరాలు ఒక్క పని ఈ రోజు చేసిన వాళ్ళు ఎవరు కనపడలా మనకి. కొన్ని కాలనీలకైతే ఈ రోజు పారీ డస్ట్ కింద నీళ్లు నిలవకుండా ముందు పారీ డస్ట్ వేసి
దాని తర్వాత మనం సిమెంట్ రోడ్ వేయడానికి అది కూడా మనం చర్యలు తీసుకున్నాం. పూర్తి స్థాయిలో నాకు ఒక పార్టీ అని ఇంకోటి నాకు సంబంధం లేదు. అర్హులు ఉండే ముసలి వాళ్ళు ఈ రోజు చాలా మంది పిల్లలు కూడా చూడకుండా ముసలి వాళ్ళు తినటానికి లేకుండా ఆరోగ్యంతోటి నేను చూస్తానే ఉన్నాం. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు 1000 రూపాయలు. ఒంగోలు నియోజకవర్గంలో మొత్తం కూడా 19,539 పెన్షన్లు ఒక ఒంగోలు 2 మండలాలు ప్లస్ ఇక్కడ మున్సిపాలిటీ. ఇన్ని పెన్షన్లు తీసుకురావడం అంటే ఎంతమంది లబ్ధి పొందుతున్నారు మనం అర్థం చేసుకోవాలా. ఇచ్చినంతా కూడా మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలా. ఒకటే సార్ ఇంకా కూడా అర్హత ఉంటే అప్లికేషన్ ఇస్తారు, తప్పకుండా అవి కూడా మనము సీఎం గారి దృష్టి తీసుకుపోయి దానికి మళ్ళా శాంక్షన్ కూడా చేపిస్తాము అని చెప్పడం జరిగింది. దానికి కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మాకు సూచనలు ఇచ్చారు. తప్పకుండా సార్ అవి కూడా మేము ఏదైతే ఉన్నాయో మీరు అప్లోడ్ చేస్తారు. అర్హత ఉండి ఎవరైతే కమిషనర్ గారి ద్వారా ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా తమకు తెలియజేస్తాము. అవి కూడా శాంక్షన్ చేస్తే మొత్తం ఒంగోలు కార్పొరేషన్ అయితేనేమి మండలాలు అయితేనేమి కూడా మొత్తం కూడా మనం అందరికి ఎవరైతే అర్హత ఉందో మాకు ఇళ్ల స్థలాలు కావాలి అనే వాళ్ళు 10,000 మంది ఉన్నారు. 10,000 మందికి ఇక్కడెక్కడ కూడా ప్రభుత్వ స్థలం లేదు. కొత్తగా స్థలాలు కొనాలంటే రేట్ ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో రేట్లు ఉన్నాయి. ఆ స్థలాలు కొనటానికి అమ్మేవాడు లేడు. ఎక్కడైనా అమ్మేవాళ్ళు ఉంటే అవి కొని నిదానంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేయాలి. ఇది సమయం పడుతుంది, అనుకున్నంత ఈజీ కాదు. కాబట్టి మనకి ఎక్కడైతే అవకాశం ఉండి వెసులుబాటు ఉంటుందో అవన్నీ వెంటనే ఇవ్వటము, వెసులుబాటు లేని వాటిని క్రమక్రమంగా దశల వారీగా ఇవ్వటానికి మనం ప్లాన్ చేసుకోవాలి. అది గమనించాలి మనం. అందుకనే ప్రభుత్వం చాలా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా 200 రూపాయల పెన్షన్ ని 1000 రూపాయలు పెంచడం ఈ రోజున దాదాపు. ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో గతంలో 200 రూపాయలు చేసుకునే పెన్షన్ ని రాజకీయాలకి చేసి పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకునేవాళ్ళు. ఈ రోజు ఒంగోలు శాసనసభ్యులు రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే పెన్షన్లకి అర్హులైతే వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వండి, వాళ్ళ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి మీరు తీసేయొద్దు. ప్రజలు ఎటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ మన ఒంగోలు శాసనసభ్యులుగా నాకు సంబంధించిన వాళ్ళని చెప్పి మంచి మనసుతో 1889 మంది పెన్షన్లు ఉన్నాయంటే జీరో బ్యాలెన్స్ చేసి వాళ్ళందరికీ ఎవరిని తీసేయొద్దని చెప్పి అందరికీ సలహాలు సూచనలు చేసి 1889 శాంక్షన్ చేయించిన ఘనత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ ఒంగోలు నగరం చుట్టుపక్కల నడిబొడ్డున మొత్తం చుట్టూ ఉన్నవారు. కొంతమంది నాయకులు మన ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఏ వార్డులో ఎన్ని పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అభివృద్ధి జరుగుతుంది. గతంలో ఎవరు పట్టించుకోకపోయినా శాసనసభ్యులు ప్రతి కాలనీకి వచ్చి సందర్శించి అక్కడున్న ప్రజలతో మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఈ రోజు దాదాపు 460 కోట్ల రూపాయలు పెట్టి ఈ ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి. ఈ రోజు ఒకటే హామీ ఇచ్చారు, మహిళలు ఎదుర్కొన్న సమస్యల్లో ముఖ్యంగా నీటి సమస్య, రెండోది డంపింగ్ యార్డ్ సమస్య. ఒంగోలు శాసనసభ్యులు ఎన్నికైతే ఆ సమస్యలు తీరుస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు ఒంగోలు డంపింగ్ యార్డ్ సమస్యని తీసుకెళ్లి గుత్తికొండ వరపన పెట్టి ఒంగోలు ఎక్కడా చెత్త వేయకుండా చేసిన ఘనత ఒంగోలు శాసనసభ్యులు గారికి. అదేవిధంగా మంచినీటి సమస్య కోసం గతంలో మరుగున పడిపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఏడుగులపాడు ద్వారా వచ్చే వాటర్ లైన్ ని పునరుద్ధరించి మహిళలు ఎదుర్కొన్న నీటి సమస్యను కూడా శాశ్వతంగా చేసే దిశగా ఈ రోజు శాసనసభ్యులు ఆలోచనలు కృషి చేస్తున్నారు. వీటన్నిటికీ మనందరం మన శాసనసభ్యులైన దామచర్ల జనార్దన్ రావు గారికి అభినందనలు మీ ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ నెల 15వ తేదీలోపు ప్రజా సాధికారత సర్వేని పూర్తి చేస్తామని ఒంగోలు మండల తహసీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ తెలియజేశారు. ఇప్పటి వరకు సర్వేకి సంబంధించిన వివరాలు ఇవ్వని వారు సిబ్బందికి వివరాలు ఇవ్వాలని కోరారు. మండల పరిధిలో ఇప్పటి వరకు 80% సర్వే పూర్తయిందని ఒంగోలు మండల తహసీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ తెలిపారు. ఈ జూలై నెల నుంచి కూడా మొత్తం మన జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా సాధికార సర్వే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని కూడా ట్యాబ్లెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ ద్వారా ఎన్యూమరేషన్ చేసి వారి యొక్క వివరాలన్నింటినీ కూడా మొత్తం
వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని సామాజిక ఆర్థిక వివరాలను సేకరించి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా రేపు రాబోయే కాలంలో అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలకి దీన్ని అనుసంధానించి ఈ సర్వేలో ఉన్నటువంటి వివరాల ద్వారానే రేపు రాబోయే కాలంలో పథకాలు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ ఇంకా మన మండలంలో తీసుకున్నట్టయితే 80% సర్వే పూర్తయింది రూరల్లో. అదేవిధంగా అర్బన్లో కూడా 70% పైగా సర్వే పూర్తవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా మిగిలిన కుటుంబాలని ఎన్యూమరేషన్ చేయాల్సింది. ప్రధానంగా మన ఒంగోలు నగరం పట్టణ ప్రాంతం కావడం వల్ల, జిల్లా కేంద్రం కావడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తుతూ ఉంది. కాబట్టి ప్రజలు ప్రధానంగా దీన్ని గమనించి ఇంకా ఎవరైనా ఇంటికి గనక ఈ సర్వే బృందాలు రానట్లయితే ఆ విషయాన్ని దయచేసి అర్బన్లో అయినట్టయితే మున్సిపాలిటీ వారికి, అదేవిధంగా గ్రామాల్లో అయితే తహసీల్దార్ కార్యాలయానికి తెలియజేయాలి. మరి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులోకి ఈ సర్వేలోకి పూర్తిగా వివరాలు అందించాల్సి ఉంటుంది. ఎవరైనా వివరాలు అందించలేకపోయినట్టయితే జనాభా లెక్కలు ఏ విధంగా అయితే వాళ్ళు మిస్ అవుతారో దీనిలో కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. రేపు రాబోయే కాలంలో అయినా కానీ దాన్ని వాళ్ళు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ యొక్క బయోమెట్రిక్ వివరాలు, అదేవిధంగా ఆధార్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్నీ కూడా దీనిలో సేకరించడం జరుగుతుంది. దీన్ని గమనించి ప్రజలు ఇంకా ఎవరైనా మిస్ అయినా, ఇంకా దీనిలో సర్వే పూర్తి కాకుండా ఇంకా మిస్ అవ్వడం కానీ అలాంటివి ఉన్నట్లయితే అది తప్పనిసరిగా మా దృష్టికి తేవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకా ప్రజల్లో ఎవరైనా వాళ్ళ కుటుంబంలో 3 వ్యక్తులు చేసుకుని ఒక వ్యక్తి ఆ రోజున లేకపోయినట్లయితే అటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ సర్వేలో మళ్ళీ ఆ ఒక్క వ్యక్తి యొక్క వివరాలు అందించాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా కొంతమంది కాలేజీ పిల్లలు, అలాగే చదువుకునే పాఠశాల విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు కూడా సర్వే రోజున ఇంట్లో లేనప్పటికీ కూడా ఇప్పుడు దసరా సెలవులకు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు అటువంటి పిల్లలను కూడా వాళ్ళ వివరాలు అందించి తప్పనిసరిగా మొత్తం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడి వివరం కూడా ఈ ప్రజా సాధికార సర్వేలో డేటాబేస్లో రావాల్సింది. దీని యొక్క క్వాలిటీ మీదే రేపు రాబోయే కాలంలో అనేక పథకాలు అనేవి అమలు కాబోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించి ఇటువంటి సమస్యలున్న అంశాలు మా దృష్టికి తేవాల్సింది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు ఈ నెల 15వ తేదీ లోపల ఈ సర్వేని పూర్తి చేయవలసిందిగా ఆదేశించున్నారు. కాబట్టి అందరూ కూడా మీ కోఆపరేషన్ తోటి మరి మన మండలంలో కూడా 15వ తేదీ లోపల ఈ ప్రజాసాధికార సర్వేని పూర్తి చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి దీనికి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. చెట్టుకున్న విలువను తెలుసుకొని చెట్టును ప్రతి ఇంట్లో పెంచాలని ధ్యాన శిక్షకులు గోపాల్ అన్నారు. తాతా కళ్యాణ మండపంలో జరుగుతున్న ధ్యాన దసరాలో ఆయన మాట్లాడారు. అందరూ శాకాహారులుగా మారితే ఆనందం వెలువరుస్తుందని అన్నారు. ఆరోగ్యరీత్యా కూడా శాకాహారం అమృతం లాంటిదని, ధ్యానానికి శాకాహారం సహకరిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాశరావు, విఎల్ కనకారావు, అద్దేపల్లి బద్రీనారాయణ, తాతా నాగేశ్వరరావు, నన్నూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించారు. శాంతి శాంతి లోక. చెట్టును కొడితే నీ తల తీస్తా. చూడండి చెట్లు ఎంత గొప్పవో సార్ మాటల్లో మాకు బాగా ఆ రోజు అర్థమైందండి. ఈ రోజు కూడా అక్కడ ఏ చెట్టును కూడా మనం కొట్టలేదు. అందుకే చెట్లను బాగా పెంచాలి, చెట్లను బాగా పెంచాలి. అది కూడా ఏంటండి, సమాజ యజ్ఞం. పెట్టు రావి చెట్టు, గంగ రావి చెట్టు, దనంత వేప చెట్టు, మరి గానుగ చెట్టు, నిదరా గన్నేరు చెట్టు, నేరేడు చెట్టు, కొడిపుంజు పూల చెట్టు, పొన్న చెట్టు, ఎట్టు నా రావి చెట్టు, పొలం గట్ల చింత చెట్టు, బావి గట్ల మర్రి చెట్టు, పొలం గట్ల చింత చెట్టు, పెట్టు 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 రావి చెట్టు, గంగ రావి చెట్టు, దనంత వేప చెట్టు, మరి గానుగ చెట్టు, పెద్ద పెద్ద తుఫానులే రాని ఎదురా చెట్టు, పెద్ద పెద్ద తుఫానులే రాని ఎదురా చెట్టు, వానల్ని కురిపించి వరదల్ని అరికట్టు, వానల్ని కురిపించరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే.
ప్రకాశం జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చప్పిడి లక్ష్మీకాంతమ్మ 4వ వర్ధంతి సందర్భంగా శాంతినికేతన్ అందుల పాఠశాలలోని అంధ విద్యార్థులకు భోజన నిమిత్తం ప్రొవిజన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జె వెంకటేశ్వర్లు, చప్పిడి రామకేశవులు, తాత విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఒంగోలు లాయర్పేటలోని సాయిబాబా మందిరంలో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6:30 చెన్నైకి చెందిన జి విశ్వేశ్వరంచే వేణుగాన కచేరీ ఉంటుందని శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి అధ్యక్షులు మైనంపాటి సాయికుమార్ తెలిపారు. కావున ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ పొనుగుపాటి కోటేశ్వరరావు అని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. నిష్కలంక రాజకీయవేత్తగా పొనుగుపాటి చిరస్మరణీయుడని వారు చెప్పారు. మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు స్వర్గీయ పొనుగుపాటి కోటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా అద్దంగ బస్టాండ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనసభ్యునిగా కోటేశ్వరరావు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి నిబద్ధత విషయంలో కీర్తిశేషులు పొనుగుపాటి కోటేశ్వరరావు స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు బొమ్మినేని మురళి, ప్రధాన కార్యదర్శి కపిల్ బాషా, జిల్లా అధికార ప్రతినిధి హనీఫ్ ఖాన్, సూపర్ బజార్ డైరెక్టర్ కుట్టుపోని వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మారెల వివేకానంద, తెలుగు మహిళా నాయకురాలు టి అనంతమ్మ, మైనార్టీ సెల్ నాయకులు కాళేశబాబు, పొనుగుపాటి కోటేశ్వరరావు మిత్రులు పేలప్రోలు రామకృష్ణ పరమహంస, లంకా సుభాష్ చంద్రబోస్, బండారు సుబ్బారావు, నామా వెంకటేశ్వర్లు మరియు పార్టీ నాయకులు వేమూరి కొండలరావు, కమ్మ వెంకటేశ్వర్లు, చెన్నుపాటి ప్రసాద్, మార్నేని సుబ్బారావు, మార్నేని లక్ష్మీనారాయణ, ట్రావెల్స్ యజమానులు కొండా సర్వేశ్వరరావు, చెన్నుపాటి వేణు, చెన్నుపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు 1983లో పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు పిలుపు మేరకి రాజకీయ రంగంలోకి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి పేదల మనసులు దోచుకున్న వ్యక్తి పొనుగుపాటి కోటేశ్వరరావు. 83లో ముందు చాలా వెనకబడిన ఒంగోలు నియోజకవర్గాన్ని తన శైలిలో ఒంగోలుని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి ఎన్నో మంచి పనులు చేసి ఈరోజు కూడా ఒంగోలు శాసనసభ పరిధిలోని ప్రజలందరికీ చిరస్థాయిగా మిగిలిపోయిన ఏకైక నాయకుడు పొనుగుపాటి కోటేశ్వరరావు గారు. ఆయన అడుగు జాడలోని ఈరోజు తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఆయన ఆదర్శంగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఏదైనా చేయగలదనేది నిరూపించుకుంటూ వస్తున్న శాసనసభ్యులందరూ ఉన్నారు. ఈ పొనుగుపాటి కోటేశ్వరరావు పార్టీని కానీ ఇక్కడున్న నాయకులకు కానీ ఎంతో స్నేహభావంతో కలిసిమెలిసి ఇదే సెంటర్లో ఈ అద్దెంకి బస్ స్టాండ్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినాక మొట్టమొదట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా మళ్ళీ రాష్ట్రంలో ఎన్టీ రామారావుకి అత్యంత నమ్మకస్తుడైన శాసనసభ్యుడిగా ఒంగోలు నియోజకవర్గంలో చిరస్థాయిగా ఆయన చేసిన 2 సంవత్సరాలు 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ప్రజలతో ఉన్న సంబంధాలు కానీ లేకపోతే ఒంగోలు నియోజకవర్గ ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం కానీ ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఎవరూ మర్చిపోలేదు. ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ పొనుగుపాటి కోటేశ్వరరావు లాగా ఉండాలి, పొనుగుపాటి కోటేశ్వరరావు లాంటి ఎమ్మెల్యే లేడు, అలాగ ఉంటే చిరస్థాయిగా ఒంగోలు నియోజకవర్గంలో ఎవరైనా శాసనసభ్యులుగా ఉండొచ్చని ఎవరిని అడిగినా కానీ, ఏ తెలుగుదేశం కార్యకర్తనే కాదు మామూలు ఓటర్ని అడిగినా కానీ కోటేశ్వరరావు గారి గురించి చెప్తా ఉంటారు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కానీ అందరూ కూడా
మరి ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని అడుగుజాలలో అవినీతిని లేకుండా నిజాతిగా పరిపాలన చేశారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ అభివృద్ధి అంతా కూడా జరగడం జరిగింది. ఆ రోజు మించి కూడా మరి అనేక రకాలుగా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రిక్షాలు పోతుంటే రోడ్లో బురద కొట్టుకుంటే కాళ్ళకి ఇంటికి పోయేటప్పుడు గుడ్డలు చేతులు కాళ్ళు బురద పొల్లాడుతా పోయేవాళ్ళు రిక్షాల్లో పోయేటప్పుడు. తెలుగుదేశం పార్టీ అన్న రామారావు పెట్టిన కోటేశ్వరరావు గారి నాయకత్వంలో మరి సమ్మర్ ట్యాంక్ రంగారావు చెరువు కానీ మంచినీళ్ళ చెరువు కానీ బాబూజీ కాంప్లెక్స్ కానీ మహిళా విద్యాగా కాలేజీ కానీ అనేక రకాలుగా ఆయన అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత కూడా ఎంపీగా వచ్చినాక బలరాం గారు మళ్ళీ రెండో చెరువు సమ్మర్ ట్యాంక్ చెరువు తోటం ఎంపీగా జరిగింది. మరి ఆ రోడ్ల అభివృద్ధి కానీ దామచల్లాని మంత్రి నాయకత్వంలో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా 2 చెరువులు తవ్వినా మరి అనేక రకాల అభివృద్ధి చేసినా మరి ఈరోజు మళ్ళీ ఈరోజు మరి ఎమ్మెల్యే జనార్దన్ గారి నాయకత్వంలో ఈరోజు ఎక్కడైనా సరే ఏ రోడ్డు అయినా సరే ఏ బ్రిడ్జిలైనా సరే ఏ ఇంటికైనా సరే కాలువలు కానీ అనేక రకాల అభివృద్ధిలో ఎక్కడైనా సరే ఛాలెంజ్ చేసి తెలుగుదేశం పార్టీ పనిచేసింది అనేది అధికారంలోకి వచ్చినాక ఆ 7 ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా మేము పనిచేస్తున్నాం అనేది 9 సంవత్సరాల పరిపాలనలో మళ్ళీ ఇప్పుడు 2.5 సంవత్సరం నుంచి కూడా పరిపాలన పనిచేస్తున్నాము. కానీ ఇలాంటి నీతి నిజాయితీ ఉండే ఎమ్మెల్యేలు ఆయన ఒక బస్ ఆపరేటర్గా మేము ఆయన కలడ ఒక ఎలక్ట్రీషియన్గా నేను నాగేశ్వరరావు పనిచేస్తున్నప్పుడు మాతో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఒంగోలుకి పనులు కావాలన్నప్పుడు బాబూజీ కాంప్లెక్స్ సినిగాపల్లి సత్యం గారు వచ్చి బాబూజీ కాంప్లెక్స్ కావాలి, ఇది ఐటీడీ కంపెనీ కింద ఉంది, దీన్ని మాకు చేపివని చెప్పినప్పుడు ఆయన యనమల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇది నాకు అవసరం, ఇది చేస్తే కానీ నేను ఒంగోలులో తిరగలేనని చెప్పి బాబూజీ కాంప్లెక్స్ శాంక్షన్ చేసుకొచ్చి సినిగాపల్లి సత్యం గారి చేతిలో పెట్టిన ఘనత పునుపారి కోటేశ్వరరావు గారికి దక్కింది. ఆ తర్వాత ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోటేశ్వరరావు గారు టైంలో చేశాను. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కోటేశ్వరరావు గారి టైంలో చేసింది. కర్నూలు రోడ్డు చండాలంగా ఉన్న దాన్ని కర్నూలు రోడ్డుని ఒక రోడ్డుగా రూపురేఖలు చేసింది కోటేశ్వరరావు గారు. ఆ విధంగా ఒంగోలుకి అనేక సంక్షేమ పథకాలు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వీధి దీప కార్మికులకు ప్రత్యామ్నాయం చూపి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ వద్ద నుంచి ప్రకాశం భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు కార్మికులు మాట్లాడారు. 13 ఏళ్ల పైబడి వీధి దీపాల విభాగంలో పనిచేస్తున్న 50 మంది కార్మికులను విధుల నుంచి తొలగించడం అమానుషమని అన్నారు. కార్మికుల కుటుంబాలు పూట గడవకుండా నానా ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ ధర్నాలో వి శేషయ్య, ఏ శ్రీధర్, హేమంత్, టి సురేష్, డి వెంకటేశ్వర్లు, ఎం గంగాధర్, అనిల్, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి 50 మంది వీధి లైట్ కార్మికులను వీధి పాలు చేశారు. ఇవాళకి 90 రోజులు అవుతున్నది. ప్రతి అధికారిని కలిశాము, ప్రతి జిల్లా మ్యాజిస్ట్రేట్లను కలిశాము, గ్రీవెన్సెల్స్కి వెళ్ళాము, పురపాలక సంఘ అధికారులను కలిశాము, అందరికీ అర్జీలు ఇచ్చి వేసారిపోయాము. ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. 50 మంది కార్మికులు రోడ్డు పెడితే ఒక్క అధికారికి కూడా ఎలాంటి చలనం లేదు. దయచేసి 50 మంది కార్మికులకి ఉపాధి కల్పించాల్సిందిగా పురపాలక సంఘంలో కోరుచున్నాము. 50 మందిలో 20 మంది పంప్ హౌస్లోనూ 30 మంది స్ట్రీట్ లైటింగ్ పనులను పనిచేస్తున్నారు. ఒకే ఒక్క మాటతోటి వీధి పంప్ హౌస్లో పనిచేసే వాళ్ళని కూడా వీధి పాలు చేశారు. పర్మనెంట్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల మీద రోజుకు 12 గంటలు డ్యూటీ చేయిస్తున్నారు. వాళ్ళు కూడా వృద్ధాప్య భారంతో ఆరోగ్యరీత్యా చాలా సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళ సమస్యకి వాళ్ళకి ఏదైనా జరిగితే పూర్తిగా పురపాలక సంఘ అధికారులు, జిల్లా మ్యాజిస్ట్రేట్ బాధ్యత వహించాల్సి వస్తుంది. దయచేసి కార్మికులను ఇలాంటి ఇబ్బంది పాలు చేయడం అనేది అందరికీ మంచిది కాదని మనవి చేసుకుంటూ మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం కనుక 50 మంది కార్మికులను ఆదుకోవాల్సిందిగా జిల్లా కార్మికుల అధికారులని, పురపాలక సంఘ అధికారులని, కలెక్టర్ గారిని ప్రతిసారి కోరుతున్నాము. దయచేసి మా వైపున మానవతా దృక్పథంతో స్పందించవలసిందిగా మీడియా ద్వారా కోరుతున్నాం. దసరా నవరాత్రుల్లో జమ్మి చెట్టుకు పూజ చేయడం సాక్షాత్తు శివకేశవులకు, త్రిశక్తులకు పూజ చేసిన పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ములుకుట్ల సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల్లో ఆయన దేవి వైభవంపై మాట్లాడారు. అక్కడ వాడేటువంటి కొయ్య జమ్మి చెట్టు కొయ్యి. శమీ శమయతే పాపం. ఆ రోజు మనం పెద్దలకి ఆ జమ్మి చెట్టు ఆకుల్ని ఇస్తాం. ఏమంటే ఒంగోలు పట్టణంలో జమ్మి చెట్లు ఎన్నున్నాయి? 2, 3 ఉంటాయి. ఈ 2 లక్షల మంది జనాభా ఉంది. వీళ్ళంతా పోయి ఆ జమ్మి చెట్టు ఆకులు అన్నింటినీ దూసేస్తే అక్కడ ఏం మిగులుతుంది? మోడు మిగులుతుంది. ఏంది నువ్వు చెప్పేది? జనాలను తప్పుదారి పట్టిస్తున్నావే. అయ్యయ్యో అలా కాదు, శాస్త్రంలో చెప్పబడిన అంశాన్ని మాత్రమే స్పృశిస్తున్నాను. శమీ శమయతే పాపం. ఆ చెట్టుకు నమస్కారం చేయడమే.
ధనిష్ట నక్షత్రానికి శమీ వృక్షం నా యొక్క నక్షత్ర అధిపతిగా చెప్పారు. నక్షత్ర వృక్షాలు అని చెప్పి మనకు శాస్త్రంలో ఉన్నది. 27 నక్షత్రాలకి 27 రకాలైనటువంటి చెట్లున్నాయి. ఉదాహరణకి నాది ధనిష్ట నక్షత్రం అనుకోండి, జన్మ నక్షత్రం, నాకు శమీ వృక్షానికి సంబంధం ఉన్నది. నేను శమీ వృక్షాన్ని చక్కగా వృద్ధిలోకి దాని మొక్కను నాటి నీళ్లు పోసి. దళితులు మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయని కేవీపీఎస్ డిహెచ్పిఎస్ నాయకులు ధ్వజమెత్తారు. ప్రకాశం భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. దళిత గిరిజనుల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. దళితులు మైనార్టీలపై నిజంగా ప్రేమ ఉంటే వారిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం, ఓపీడీఆర్ నాయకులు సిహెచ్ సుధాకర్, ప్రోగ్రెసివ్ జిల్లా నాయకులు నూనె మోహన్ రావు, కేవీపీఎస్ నాయకులు అత్తింటి శ్రీనివాసులు, నక్కల శ్రీను, టి రామారావు, కొప్పోలు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ గతంలో దళితులకు ఇచ్చిన అసైన్ భూముల్ని కొంతమంది బలవంతంగా దుర్మార్గంగా వాళ్ళ భూములు ఆక్రమిస్తుంటే ఇప్పుడు వాటి మీద కూడా చర్య తీసుకోలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఈ అగ్రవర్ణ పెత్తందారులకి అండగా ఉండడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇకనైనా ఈ మన జిల్లాకు వచ్చేటప్పటికి అనేక మండలాల్లో పొన్నలూరు మండలం గానీ, సిఎస్పురం మండలం గానీ, లేదా చెంకుర్తి మండలంలో కేవీపాలెం, ఏలూరు వారిపాలెం ఇట్లాంటి ప్రతి మండలంలో కూడా దళితులకు సంబంధించిన భూముల్ని పెత్తందారులు ఆక్రమిస్తున్నారు. ఇది పోలీసు వారు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, లేకపోతే ఈ రెవెన్యూ వాళ్ళు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇది మన అందరం అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి అండదండాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ నరేంద్ర మోడీ దళితుల మీద గోరక్షణ పేరుతో రకరకాల పేర్లతో పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతా ఉన్నాయి. ఈ దాడులను అరికట్టాల్సినటువంటి ప్రభుత్వాలు వీటిని పెద్ద ఎత్తున పెంచి పోషిస్తా ఉన్నారు. ఒకవైపు దళితులను చంపాలి అంటే ముందు నన్ను చంపండి, ఆ తర్వాతే దళితుల్ని కాల్చండి అని చెప్పినటువంటి 48 గంటలు గడవక ముందే అమలాపురంలో జరిగిన ఘటన మనందరికీ తెలుసు. ఒకవైపు గోరక్షణ పేరుతో విచ్చలవిడిగా దాడులు జరుగుతూ ఉంటే, మరోవైపు కోటకపు మాటలు చెప్తున్నటువంటి ప్రధానమంత్రిని మనం చూస్తానే ఉన్నాం. అక్కడ ప్రధానమంత్రి గారు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ చిన్నారులకు ఉచిత అక్షరాభ్యాస మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మంచాల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కావున తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు పార్వతీదేవిగా, గాయత్రీదేవిగా దర్శనమిచ్చింది. గద్దలగుంటలోని రాజరాజేశ్వరి దేవస్థానం, అంకమ్మ తల్లి గుడి, స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పశుపతేశ్వర స్వామి ఆలయంలో భువనేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. मनसवन्दित सुन्दरि माधवी चन्द्र सहोदरी हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पङ्कजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी
नाशनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मी सदा पालय माम् धान्यलक्ष्मी सदा पालय माम् जय वरवर्षिणि वैष्णवी भार्गवी मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मी सदा पालय माम् धैर्यलक्ष्मी सदा पालय माम् जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रद हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि गजलक्ष्मी रूपेण पालय माम् गजलक्ष्मी रूपेण पालय माम् अयि खगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमयी गुणगणवारिधि लोकहितैषिणि स्वरसप्ताचित गाननुते सकल सुरासुर देवमुनीश्वर मानववन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनि सन्तानलक्ष्मी सदा पालय माम् सन्तानलक्ष्मी सदा पालय माम् ఐక్యత సమగ్ర అభివృద్ధికి కులం మతాన్ని విడిచి అభివృద్ధికి పాటు పడదాం అంటూ ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం విశ్వం ఫౌండేషన్ జన విజ్ఞాన వేదిక కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో హేతువాద సంఘం నాయకులు నార్ని వెంకట సుబ్బయ్య, విశ్వం ఫౌండేషన్ నాయకులు మిస్టర్ యూనివర్స్, విద్యా వికాస వేదిక కన్వీనర్ డి తిరుపతిరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం, కె ప్రభుదాస్, మాచెర్ల తదితరులు పాల్గొన్నారు.
పక్షుల్ని దాడుల్ని మనం రోజువారీ పేపర్లో భారత రాజ్యాంగ సూత్రాలను అమలు పరుస్తామని ప్రమాణం చేసిన వారే మన రాష్ట్రపతి నుండి గవర్నర్లు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్లు కూడా. అయితే అందులో ఏమున్నదో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు ఉంది. రాజ్యాంగంలో సెక్యులరిజాన్ని అమలు పరుస్తామని ఉంది. సెక్యులరిజం అంటే పాలనలో ఎక్కడ మతపరమైన చిహ్నాలు ఉండకూడదు, పూజలు పునస్కారాలు ఒక మతానికి సంబంధించిన ఆచారాలు వ్యవహరించకూడదని రాజ్యాంగం సెక్యులరిజం అర్థం. మరి దాన్ని ఈరోజు ఎవరు అమలు పరచట్లేదు. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రోజు ఎక్కడ చూసినా మతపరమైన చిహ్నాలు, దేవుడి బొమ్మలు ఉన్నాయి. అది ఒక్కొక్క వారానికి ఒక్కొక్కళ్ళు చందా చేసుకుని పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. అది వాళ్ళ వ్యక్తిగత దేవుడు, మతం. ఇంటి దగ్గర పూజలు చేసుకోవాలి తప్పితే ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ పూజలు పురస్కారాలు చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మేము చెప్పేది ఏమిటంటే హేతువాద సంఘంగా కొత్త రాజధాని సెక్రటేరియట్ లో ఇప్పటి నుంచే దేవుడి బొమ్మలు, మతపర చిహ్నాలు లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని హేతువాద సంఘం డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లౌకికమైనటువంటి వ్యవహారమే జరగాలి, రాజ్యాంగపరంగానే నడవాలి. ఏ మతపరమైనటువంటి సూచనలు, దాని సింబల్స్, వ్యవహార శైలి జరగకూడదు. రెండోది, మేము వచ్చేసేసి ఖండిస్తున్నది కులాన్ని, మతాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కులం, మతం అనేది ఒక సాంఘిక రుగ్మత. అది మనుషుల్లో వచ్చేసేసి ఒక బలహీనతగా మారిపోయింది. మనుషుల్లో వచ్చేసేసి ఐక్యతని, సమగ్రమైన అభివృద్ధికి, జాతి అభివృద్ధికి వచ్చేసేసి ఇది వ్యతిరేకంగా మారింది. ఇది మనిషి సహజమైన స్వభావానికి వ్యతిరేకము. చిన్న పిల్లల్లో వచ్చేసేసి సర్టిఫికేట్లో కులము, మతము తీసివేయాలని కోరుతున్నాము. వాటిల్లో ఆత్మస్థైర్యం వచ్చేసేసి డిగ్రీ అయ్యేటప్పటికి తగ్గిపోతుంది. ఫైనల్గా వచ్చేసి ఆత్మగౌరవం వచ్చేసి రూపంగా మారి గొడవలుగా, దాంట్లో గలాటలుగా అనైక్యతా భావాన్ని గురి చేస్తుంది. మనుషులు వచ్చేసేసి కులము, మతం అనే మేనియాలో నుంచి అది ఒక మానసిక రుగ్మత బయటకు రావాలని మేము కోరుతున్నాము. ఆర్టీసీలో సంస్కరణ పేరుతో సిబ్బంది కుదింపుకు ప్రభుత్వం ఒత్తిడి తెస్తూ పరోక్షంగా ప్రైవేటీకరణకు శ్రీకారం చుడుతుందని ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు విమర్శించారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోరుతూ డిపోలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. డిపో కార్యదర్శి మాధవరావు ప్రసంగిస్తూ ఆర్టీసీలో అద్దె బస్సుల ప్రమేయం రోజురోజుకు పెరిగిపోతోందన్నారు. సిబ్బంది యాక్సెస్ పేరుతో అక్రమ బదిలీలు చేస్తూ కార్మికులను మానసికంగా వేదనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అద్దె బస్సుల్లో ఆర్టీసీ కండక్టర్లను నియమించకుండా కాంట్రాక్టు కండక్టర్లను నియమిస్తూ ఆర్టీసీ సంపదను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే మీరావళి, ఎస్కే మహబూబ్, పి రామకృష్ణారావు, మీరావళి, డివి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పూర్తమైనటువంటి ప్రచారాన్ని ఈరోజు ప్రభుత్వం మరియు యాజమాన్యం చేస్తా ఉన్నాయి. ఈ యొక్క ప్రచారం వాస్తవంలో వెళ్తే మటుకి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆర్టీసీలు ఏర్పడినటువంటి లక్ష్యం వేరు. ప్రజలకు సేవ చెందించాలా, ప్రజల యొక్క రవాణా సౌకర్యాన్ని పెంపొందించాలా. ఈ యొక్క రాష్ట్రం, దేశం అభివృద్ధిలో ఈ రవాణా రంగం కీలక పాత్ర కాబట్టి ఈ యొక్క రాజ్యాంగంలోనే ప్రజలకు రవాణా అనేటువంటి అంశాన్ని చేర్చి ప్రజలకి మెరుగైనటువంటి రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీని ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి ఈ యొక్క రవాణాని మెరుగుపరచాలనేటువంటి లక్ష్యం చట్టంలో ఉన్నా కూడా ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా కూడా ఈ ఆర్టీసీలు ప్రజల యొక్క ఆదరణతో, కార్మికుల యొక్క శక్తితో ఈ రోజు ఇంత బలోపేతం, ఇన్ని వేల కోట్ల రూపాయలటువంటి ఆస్తులు సంపాదించి, ఇంత విస్తరించి, ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందిస్తున్నటువంటి ఈ దశలో దీన్ని ఏదో విధంగా కుట్ర చేసి ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా సీనియర్ సిటిజన్ జిల్లెలమూడి వెంకటేశ్వర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సెక్రటరీ జి జయలక్ష్మి, జడ్పీ చైర్మన్ జాన్ మూన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న 14 మందికి ఎస్ఐలుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ ఎస్ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరపాలక సంస్థలో 1889 మందికి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఇంకా అర్హులైన వారు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి. ఒంగోలు మండలంలో ప్రజా సాధికారత సర్వే 80% పూర్తయిందన్న తహసీల్దార్ శ్రీకాంత్. ఈ నెల 15 లోపు సర్వే పూర్తి చేస్తామని వెల్లడి. ఘనంగా మాజీ ఎమ్మెల్యే పొరుగుపాటి కోటేశ్వరరావు 28వ వర్ధంతి. ఆయన సేవలను కొనియాడిన ఆత్మీయులు, పార్టీ నాయకులు. సత్య న్యూస్లో నేటి మాట.
ఈ ప్రపంచంలో నిజాన్ని మార్చే శక్తి ఎవరికీ ఉండదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి మాత్రం నిజానికి ఉంటుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.